మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3 లక్షల ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు. రాంపూర్ గ్రామంలో హనుమాన్ మందిర్లో ఇక్కడ దర్శనం చేసుకొని ఎన్నికల ప్రచారం డాక్టర్ రోహిత్ మైనంపల్లి ప్రారంభించాడు. మరి అన్ని శుభాలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మరి అదేవిధంగా ఇంకో వారం రోజుల్లో ఇదే గ్రామం నుంచి మరి ఈ గ్రామంలో బోర్ వేయలేదు కాబట్టి ఈ గ్రామం నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభిస్తాడు. ఏ గ్రామాల్లో పెండింగ్ ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా బోర్లు వేసుకుంటూ విదిన్ 1 మంత్లో అన్ని గ్రామాల్లో మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా బోర్లు వేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదున్నా మీ సమస్యల్లో పాలు పంచుకుంటాం, అది మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలు కాగానే విదిన్ నో టైం అప్పటికి కూడా దాదాపు 30-35 కోట్ల వర్క్స్ పెట్టడం జరిగింది. కొన్ని టెండర్స్ కాలేవు, మిగతా దాదాపు 20 కోట్ల వర్క్స్ కూడా కంప్లీట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. మిగతా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదే కాకుండా మళ్ళీ ఇమీడియట్గా ఎన్నికల కోడ్ రావటం వల్ల ఇబ్బందులు జరిగినాయి. నెక్స్ట్ మంత్ రుణమాఫీ 100% అయిపోతుంది. అయిపోగానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మరి ఎంబడబడతాం. తప్పకుండా గతంలో లేని విధంగా 100% మేము అన్నిటికి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.